మనము మొరపెట్టేటువంటి అనుభవంలోనికి రావాలి. మనం మొరపెట్టాలి. ఇశ్రాయేల్ ప్రజలు ఐగుప్తును విడిచిపెట్టిన తర్వాత మొరపెడతా ఉన్నారు. ఎర్ర సముద్రం దగ్గరకు వచ్చారు, అక్కడ వాళ్ళు మొరపెట్టారు. మారా దగ్గరకు వచ్చారు, ఆ తర్వాత అరణ్యంలో వారు కొంత ప్రయాణం చేశారు. కొన్ని యుద్ధాలు ఎదురవుతూ ఉన్నాయి. సర్పాలు, తాపకరమైన సర్పాల చేత బాధించబడ్డారు. అయినా సరే దేవుడు ఎలా ఉన్నాడు? వారిని విడిచిపెట్టలా. వారికి తోడుగా ఉంటా ఉన్నాడు. ఎలా తోడుగా ఉన్నాడు? పగలు ఎండ దెబ్బ తగలకుండా మేఘస్తంభముగా వారికి తోడుగా ఉండి వారిని నడిపించాడు. రాత్రిపూట వెన్నెల దెబ్బ తగలకుండా అగ్నిస్తంభముగా ఉండి వారికి తోడుగా ఉండి వారికి క్షేమాన్ని అనుగ్రహించాడు కదా. ప్రియ దేవుని బిడ్డలారా, ఇశ్రాయేల్ ప్రజలకు తోడుగా ఉన్నటువంటి దేవుడు ఆయనకు కుమారుడిగా కుమార్తెగా ఉన్నటువంటి నిన్నెందుకు విడిచిపెడతాడు? ఈ లోకంలో కొన్ని సమస్యలు కలుగుతాయని చెప్తున్నాడు కదా. అపవాది ద్వారా మనకు కొన్ని శోధనలు వస్తూ ఉంటాయి కదా. ఆ శోధనలో ఆయన మనల్ని విడిచిపెడతాడా? మనం అనుకోవచ్చు, నేను దేవుని బిడ్డను కదా, నాకే ఎందుకు శోధన? శోధన కూడా రాకుండా దేవుడు చేయలేడా? ఒక మాట జ్ఞాపకం చేస్తా. యేసుక్రీస్తు వారు దేవుని కుమారుడుగా ఉండి ఈ లోకంలో జీవిస్తూ ఉంటే 40 దినాలు 40 రాత్రులు కాదు, 40 పగళ్ళు మాత్రమే కాదు, 40 దినములు అంటే 40 పగళ్ళు 40 రాత్రులు ఏమీ ముట్టుకోలేదు ప్రభువారు. ఏమీ తినలేదు, ఏమీ త్రాగలేదు. ఆ స్థితిలో ఆయన దేవుని సన్నిధిలో మొరపెట్టి ప్రార్థన చేశారు కదా. దేవుని పాదాలు పట్టుకొని ప్రార్థన చేసి ఆయన బలం పొందుకొని ప్రార్థన ముగించగానే దేవుడు ప్రత్యక్షమై, నా కుమారుడా, నేను నీకు శక్తిని ఇస్తాను, బలాన్ని ఇస్తాను అని దేవుడు మాట్లాడలా. ఎవరు ప్రత్యక్షమయ్యారు? అపవాది ప్రత్యక్షమయ్యాడు. అపవాది శోధించడం మొదలుపెట్టాడు. నువ్వు ఆకలితో ఉన్నావు కదా, ఈ రాళ్ళు రొట్టెలుగా చేసుకుని తిను అని శోధించాడు. ఈ కొండ మీద నుంచి, ఎత్తైన పర్వతం మీద నుంచి, ఈ దేవాలయం మీద నుంచి నువ్వు దూకు, నువ్వు దేవుని కుమారుడైతే నిన్ను రక్షిస్తాడు, దేవుడు తన దూతను పంపి నిన్ను కాపాడుతాడు. శోధన. దేవుని బిడ్డలారా, మనకు కూడా శోధనలు కలుగుతూ ఉంటాయి. ఎట్లాగా? ఏదో ఒక రీతిగా కలుగుతానే ఉంటాయి. ఏదో ఒక రీతిగా మనం ఎలా ఉండాలి? ఆ శోధనలు కలిగినటువంటి సమయంలో, ఆ పరీక్ష ఎదురైనప్పుడు వాటిని జయించేటువంటి వాళ్ళంగా ఉండాలి. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలు ప్రజలు అట్టి రీతిగా వారు ఉండి నడుస్తూ ఉన్నారు, శోధనలో నడుస్తూ ఉన్నారు. చూడండి, వారు ఐగుప్తులో ఉన్నటువంటి సమయమున వారు దేవునికి మొరపెట్టారు కదా. దేవునికి మొరపెట్టి ప్రార్థన చేసినప్పుడు దేవుడు వారి ప్రార్థన ఆలకించాడు కదా. ఒక మాట మనం చదువుకుందాం. కీర్తన గ్రంథంలో 81వ కీర్తనలో 6వ వచనాన్ని చదువుకుందాం. వారి భుజము నుండి నేను బరువును దింపగా. విన్నారా ఈ మాట? ప్రియ దేవుని బిడ్డలారా, వారి భుజము నుండి నేను బరువును దింపగా వారి చేతులు మోత గంపలను ఎత్తకుండా విడుదల పొందెను. మోత గంపలను ఎత్తకుండా విడుదల పొందడానికి కారణం ఏంటంటే, వారి భుజముల మీద ఉన్నటువంటి బరువుని దేవుడు దించేశాడంట. అంటే దాని అర్థం ఏంటి? వారు భుజముల మీద బరువు ఉన్నది, ఆ బరువును మోయలేని పరిస్థితిలో వాళ్ళు ఉంటా ఉన్నారు. వాళ్ళు దించుకోలేకపోతా ఉన్నారు ఆ బరువుని. ఆ బరువుతో కూడా ముందుకు కొనసాగలేకపోతా ఉన్నారు, ముందుకు నడవలేకపోతా ఉన్నారు. కారణం ఏంటంటే బరువు ఎక్కువైపోతా ఉంది. ఎవరు విడిపించారా బరువు నుంచి అంటే, దేవుడు అంటున్నాడు, నేనే వారిని ఆ బరువును దింపి విడిపించాను. ప్రియ దేవుని బిడ్డలారా,
ఈ సందర్భం మనకు ఎట్లాగ వర్తిస్తుందో ఆలోచన చేస్తే మనం కూడా ఈ లోకంలో జీవిస్తూ ఉన్నాం. మనం ప్రతిదినం నడుస్తూ ఉన్నట్లే కదా. ఉదయం లేచింది మొదలుకొని కొంతమంది కూలీ పనులకు వెళ్తున్నారు, కొంతమంది వ్యాపారాలకు వెళ్తూ ఉన్నారు, కొంతమంది ఉద్యోగాలకు వెళ్తూ ఉన్నారు, కొంతమంది వేరే వేరే ఫ్యాక్టరీస్లో పనిచేయడానికి వెళ్తూ ఉన్నారు. మన ఫ్యాక్టరీలో పనిచేయాలంటే ఫ్యాక్టరీ మనం ఇంటి ముందుకు రాదు కదా, మనం వెళ్ళేటువంటి ఆఫీస్ మన ఇంటి ముందు ఉండదు కదా. కొంతకాలం కొంత దూరం మనం ప్రయాణం చేస్తూనే ఉన్నాం. పగలంతా శ్రమ పడుతున్నాము, రాత్రి ఇంటికి వచ్చి అలసిపోయి నిద్రపోతున్నాము. మరలా తెల్లవారితే ఇదే తంతు మన జీవితంలో కొనసాగుతాము. మనము వెళ్ళినా వచ్చినా మనం పండుకున్నా కూర్చున్నా ఆ భారం మన మీదే ఉంటా ఉన్నది, మన మీదే ఉంటాం. కొంతమందికి అప్పుల భారం ఉంటుంది, ఆర్థిక ఇబ్బందులు, కష్టపడుతున్నారు పగలంతా, ఇంటికి వచ్చి నిద్రపోవాలి అంటే నిద్ర పట్టనటువంటి పరిస్థితులు కొంతమంది జీవితంలో కనబడటం లేదా? లేవా? మీకు ఉన్నాయి. ఏదో ఒక ఇబ్బంది అంటారు, నిద్ర కూడా పట్టట్లేదండి, నాకున్న సమస్యను చూస్తే నాకు నిద్ర రావటంలా, నాకున్నటువంటి అనారోగ్యాన్ని గురించి నేను ఆలోచన చేస్తే నిద్ర పట్టడంలా, నా బిడ్డల భవిష్యత్తు ఏమవుతుందో అనేటువంటి ఆలోచన నిద్ర రావటంలా, నా కుమార్తెకు పెళ్లి కావటం లేదు, పెళ్ళి అవుతుందో లేదో ఆలోచన చేస్తూ ఉంటే ఆలోచనతో నాకు నిద్ర పట్టట్లా, నా కుమారుడు తిరుగుబాటు చేస్తూ ఉన్నాడు, చదవమంటే చదవట్లా, ఉద్యోగ ప్రయత్నం చేయమంటే చేయట్లేదు, ఏమవుతాడు మేము వెళ్ళిపోయిన తర్వాత, మేము చనిపోయిన తర్వాత నా కుమారుడి పరిస్థితి ఏంటి, ఎవరు పోషిస్తారు? తలచుకుంటేనే నిద్ర రావటంలా. ఎన్నో పరిస్థితులు, ఎన్నో ఆలోచనలో నిద్ర పట్టనటువంటి రాత్రులు గడపటం లేదా? గడుపుతూ ఉన్నారు. చాలామంది ఆ స్థితిలోనే ఉంటా ఉన్నారు. కారణము భారము. భారముతో వారు ముందుకు నడవలేక అదే స్థితిలో ఉంటా ఉంటే దేవుడి మాటను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డ, నీ కొరకే, నీకోసం ఈ మాట మాట్లాడుతూ ఉన్నాడు. వారి భుజము నుండి నేను వారి భారమును దింపివేశానని ఇశ్రాయేలీయుల గురించి ఒక మాట జ్ఞాపకం చేస్తూ ఉంటే, వారు నాకు మొరపెట్టారు, వారి కన్నీళ్ళు నేను చూశాను, వారిని విడిపించడానికి వచ్చానని దేవుడు మోషేను పంపించినట్లుగానే మనలను విడిపించడానికి, నిన్ను నన్ను నడిపించడానికి ఆయనే స్వయంగా వేరొక వ్యక్తిని పంపించడం కాదు, దేవుడే మానవ రూపాన్ని ధరించుకొని ఆయన భూలోకంలో జన్మించి జీవించారు అంటే అది నీ కొరకే, నా కొరకే, అనుమానం లేదు అందులో మాత్రం. నువ్వు ఏ దేశానికి చెందిన వాడివైనా, ఏ రాష్ట్రానికి చెందిన వాడవైనా, ఏ ప్రాంతంలో నివసిస్తూ ఉన్నా, ఎవరికైనా సరే, ఏ ఖండంలో ఉన్న వారికైనా ప్రతి ఒక్కరికి విడుదల కలుగజేయటానికి ఆయన దిగి వచ్చి ఉన్నాడు. మన భుజం మీద ఉన్నటువంటి భారము మనం దించుకోలేనటువంటి భారం. ఒక 100 కిలోలు బరువు ఉంటే మనం దించడానికి ట్రై చేయొచ్చేమో, లేదా పడవేయచ్చేమో, కానీ మనం మోసేటువంటిది పాప భారము. మన క్రియలను బట్టి, మన యొక్క ఆలోచనలను బట్టి, మనం వెళుతున్నటువంటి మార్గాన్ని బట్టి, దేవుని బిడ్డలారా, మనం తిరుగుబాటు చేస్తున్న విధానాన్ని బట్టి, మనం వెళ్ళేటువంటి చెడు వ్యసనాలలో మనం నడుస్తున్నటువంటి విధానాన్ని బట్టి పాపం అనేటువంటిది మనము ప్రతి దినము ప్రతి సమయము మన మీదకి వస్తానే ఉన్నది. పాప క్రియలు మనం జరిగిస్తూ ఉన్నామేమో. ప్రియ దేవుని బిడ్డ, నీ జీవితం ఒకసారి ఆలోచన చేయి. ఎట్లా ఉన్నది నీ మార్గం? ఎలా ఉన్నది? అంత అట్రాక్షన్ కదా. లోకములో ఉన్నదంతా నేత్రాశ, శరీరాశ, జీవపు డంబము. రోజు చూస్తే మామూలుగానే ఉంటుంది ఆ పాపము, కానీ అపవాది శోధించినప్పుడు చూస్తే అది చాలా మధురంగా ఉంటుంది, రమ్యంగా ఉంటుంది. ఆ హవ్వ
ఆ ఏదేను తోటలో ఉన్నటువంటి వృక్ష ఫలాలలో దేవుడు దేనినైతే తినవద్దని చెప్పాడో ఆ పండును చూచినప్పుడు అది రమ్యంగా కనిపించింది. అంతే, అపవాది చేత శోధించబడి అది కోసుకొని తినది ఆదాము కూడా పెట్టింది. పాపంలో పడిపోతూ ఉన్నాం. పాపము మనలను ఆకర్షిస్తూ ఉంటుంది, చాలా మధురంగా ఉంటుంది. కొంచెము టేస్ట్ చూస్తే విడిచిపెట్టినటువంటిదిగా ఉంటుంది. అందుకే మనము పాపం అనేటువంటిది ఎలా ఉందంటే ఊబిలాగా ఉన్నది. ఒక అడుగు వేస్తే రెండో అడుగు వేయాలి అన్నట్లుగా ఉంటుంది. ఆటోమేటిక్గా ఒక్కొక్క అడుగు మనల్ని లోపలికి లాగేస్తూ ఉంటుంది. మునిగిపోతాం. బయటకు రాలేనటువంటి లోతుకి మనం వెళ్ళిపోతూ ఉన్నటువంటి స్థితిలో ఉంటే, ఆ స్థితిలో మానవుడు జీవిస్తూ ఉంటే, వాడు బయటికి రాలేకపోతా ఉంటే దేవుడు ఆయన వచ్చి తన హస్తాన్ని చాపుతా ఉన్నాడు. ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా, ఏం భారం? పాప భారం. ప్రయాసగా మోస్తా ఉన్నారు. ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా, ఒక క్రైస్తవులని చెప్పట్లా, ఒక భాగానికి చెందినటువంటి వారని దేవుడు పిలవట్లా. సమస్త జనులారా, సమస్త ప్రజలారా అని దేవుడు పిలుపునిస్తా ఉన్నాడు. కానీ నేటి దినాన మానవుడు ఒక హద్దు గీసుకొని మేము ఫలానా మతానికి చెందిన వాళ్ళం కాదు, మా మతం వేరు, మాది శ్రేష్టమైనటువంటి మతం, మేము మిమ్మల్ని తాకము, ఆ దేవుడు యేసు అనేటువంటి దేవుడు మా దేవుడు కాదు అని ఒక పేరు పెట్టి ఆయన తక్కువ జాతి వాళ్ళకు చెందినటువంటి వారుగా భావిస్తూ ఉన్నారు. ప్రియా దేవుని బిడ్డలారా, దేవుడైతే ఆయన తన రెండు హస్తాలు చాపి మీరు ప్రయాసతో భారం మోస్తూ ఉన్నారు, మీకు విశ్రాంతి లేకుండా ఉన్నది, నా యొద్దకు రండి, నా దగ్గరకు రండి, మీరు నా మీద ఆడుకోరండి, మీ భారాన్ని నేను తొలగించి వేస్తా. వారి భుజముల మీద నుండి భారమును తొలగించిన వాడను నేనే. ప్రియ దేవుని బిడ్డలారా, నాటి దినమున ఇశ్రాయేలీల భుజముల మీద ఉన్నటువంటి ఆ భారాన్ని దేవుడు విడిపించాడు. దేవుని యొక్క సన్నిధిని వాళ్ళు అనుభవించడం ప్రారంభించారు. వారు మొరపెట్టినప్పుడు అదే అనుభవము నేటి దినాలలో కూడా పాత నిబంధనలో ఉన్నటువంటి ఇశ్రాయేలీలు ఎలాగ మొరపెట్టిన అనుభవంలో ఉన్నారో, నూతన నిబంధనలో ఉన్నటువంటి వారు కూడా, అనగా అపోస్తలులు వారి పరిచర్య విధానము, ఇదంతా కూడా మోషే ఎలాగ మొరపెట్టాడో, ఇంకా మరికొంతమంది ఎలాగైతే మొరపెట్టినటువంటి అనుభవంలో ఉన్నారో, ఆదిమ సంఘము కూడా, అపోస్తలులు కూడా ఇదే అనుభవాన్ని అనుభవించారు. చూడండి, మరొక మాట మనం లేఖనములో చదివినట్లయితే అపోస్తల కార్యముల గ్రంథము 4వ అధ్యాయము 24వ వచనంలో ఏమంటా ఉన్నది దేవుని యొక్క వాక్యం అంటే, వారు విని ఏక మనసుతో దేవునికి ఇట్లు బిగ్గరగా మొరపెట్టిరి. విన్నారా ఈ మాట? ఎలా మొరపెట్టారు దేవునికి? వాళ్ళు బిగ్గరగా మొరపెట్టారు. నేను ఎలుగెత్తి దేవునికి కేకలు వేసి మొరపెడతానంటున్నాడు కీర్తనకారుడు. ఎంతవరకు మొరపెట్టాలి? ఎంతవరకు ప్రార్థన చేయాలి? ఆయన నా ప్రార్థనకు చెవియొగ్గేంత వరకు. 77వ కీర్తనలో వ్రాయబడింది కదా మొదటి వచనంలో, ఎలుగెత్తి నేను దేవునికి మొరపెడతాను, ప్రార్థన చేస్తాను, ఆయన నాకు సమాధానం ఇచ్చేంత వరకు. ఈ అనుభవం మనకు లేదు ప్రియ దేవుని బిడ్డలారా. దేవునికి సన్నిధిలో ప్రార్థన చేస్తున్నావు, మొర పెడుతున్నావు, కన్నీరు విడుస్తున్నావు, మంచిదే. కానీ దేవుడు చూద్దాం, నా కుమారుడు నా కుమార్తె ఎంతవరకు ప్రార్థన చేస్తుందో, పట్టుదలగా ప్రార్థన చేస్తుందా, ఆశీర్వదించబడేంత వరకు, విడిపించబడేంత వరకు, సమాధానం పొందుకునేంత వరకు నన్ను విడిచిపెడుతుందా లేదా చూద్దామని దేవుడు ఒక నిమిషం ఆలస్యం చేశాడు అనుకోండి, మనం ఏం చేస్తున్నాం? దేవుణ్ణి విడిచిపెడుతున్నాం. దేవుణ్ణి విడిచిపెట్టి లోకంలోకి వెళ్తున్నాం. లోకంలో మరలా అనేక రకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం.
అనేక రకాలు. మనం ఎలాంటి స్థితిలో ఉంటున్నాము? ఒక సమస్య వస్తే మనం ఏమంటున్నామంటే, చిన్నపిల్లల విషయంలో అయినా ఏదో ఒక సందర్భంలో దిష్టి తీసేయండి, విన్నారా ఈ మాట అని ఏదో ఉప్పు ఏదో పట్టుకొని 3 సార్లు 4 సార్లు ఇలా తిప్పుతారు. అది దిష్టి తీసేస్తే పోతుంది అనుకుంటారు. కానీ దేవునికి మొరపెడితే దేవుడు దానిని తేలిగ్గా తీసివేస్తాడు. అయితే మనం ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయటం తేలిక, దిష్టి తీయటం తేలిక అంటే మాకు దిష్టి తీయటమే తేలికండి. క్రైస్తవుల్లో కూడా, విశ్వాసుల్లో కూడా, ప్రాముఖ్యంగా రక్షణ పొందినటువంటి వాళ్ళు కూడా, ప్రభు యొక్క శరీర రక్తములు క్రమంగా పాలుగుంపులు పొందుతున్నటువంటి వారు కూడా ఈ కార్యక్రమాలలో పాల్గొంటా ఉన్నారు. నేటికి కూడా, నేటి దినాల్లో కూడా పెళ్లి కార్యక్రమం చేసుకోవాలంటే ముహూర్తం చూస్తూ ఉన్నారు. గృహప్రవేశం చేయడానికి మంచి ముహూర్తం చూస్తూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ముహూర్తం చూసుకుంటే మన జీవితాలు ఆశీర్వదించబడతాయి అనేటువంటి వాళ్ళ నమ్మకం. మంచి ముహూర్తం చూసి వివాహం చేసుకుంటుంటే వాళ్ళ జీవితాల్లో కలసలు రావటం లేదా? వారి జీవితాల్లో భేదాభిప్రాయాలు కలగటం లేదా? సంతోషంగానే ఉంటున్నారా? వివాహమైంది మొదలుకొని వారు బ్రతికిన కాలమంతా కష్టం లేకుండా, ఇద్దరి మధ్యలో వాదోపవాదాలు లేకుండా అలానే కొనసాగుతున్నాయా జీవితం సంతోషంగానే? ఆలోచన చేయండి. మనం ప్రార్థన చేస్తే దేవుడు మన సమస్య నుంచి విడిపిస్తాడు. కానీ కష్టం అనేటువంటిది వచ్చిందని దేవుడిని విడిచిపెట్టడం కాదు. ఈ సందర్భంలో మనం ఇక్కడ వారు దేవునికి బిగ్గరగా మొరపెట్టినటువంటి సందర్భం మనం చూస్తే, ఆ యొక్క దేవాలయం దగ్గర, శృంగారం అనేటువంటి ఆ దేవాలయం దగ్గర అక్కడ ఒక వ్యక్తి, పుట్టుకతో కుంటివాడుగా ఉన్నటువంటి వ్యక్తి కూర్చొని భిక్షమడుగుతా ఉంటే, పేతురు యోహానులు మధ్యాహ్న సమయమున ఆ దేవాలయానికి వెళ్తా ఉన్నటువంటి సమయమున వాడు భిక్షమడుగుతా ఉన్నాడు. వాళ్ళు అంటున్నారు, మీకు భిక్షం ఇవ్వడానికి మా దగ్గర ఏమీ లేవు, కానీ వెండి బంగారాలు మా దగ్గర లేవు, కానీ మా దగ్గర డబ్బులు లేవు, కానీ మాకు కలిగిందే మేమిస్తాము. మేము యేసయ్యని కలిగి ఉన్నామని యేసు నామంలో లేచి నడవనున్నప్పుడు ఆ వ్యక్తి నడిచాడు కదా. ఎలాగ నడిచాడు అనేటువంటి అవన్నీ కూడా ఆలోచన చేసి వారిని పట్టుకొని తీర్పు కోసము సమాజ మందిరంలో నిలవబెట్టారు. పెద్దల దగ్గర వారిని నిలవబెట్టి వారిని మీరు ఎందుకు ఇట్లా చేశారు అనేటువంటి కొన్ని ప్రశ్నలు వేయటం కూడా ఆ సభ వారు చేశారు. చదవండి మీరు అపోస్తల కార్యముల గ్రంథము 3వ అధ్యాయములో ఈ సందర్భం వ్రాయబడి ఉంటుంది. 4వ అధ్యాయం అంతా కూడా ఇది వ్రాయబడి ఉంటుంది. మీకు సమయం లేదు కనుక నేను జస్ట్ మీకు ఆ సందర్భం మాత్రం జ్ఞాపకం చేస్తా ఉన్నా. మీరు చదవండి, క్లియర్గా ఆ సందర్భం అంతా మీకు అర్థమవుతుంది. అయితే వారిని విడిచిపెట్టడానికి, పట్టుకున్న తర్వాత వారిని విడిచిపెట్టడానికి ఏం చేస్తున్నారంటే ఒక వార్నింగ్ ఇస్తా ఉన్నారు. ఏమంటా ఉన్నారు? 4వ అధ్యాయం 18వ వచనంలో, అప్పుడు వారిని పిలిపించి, మీరు యేసు నామమును బట్టి ఎంత మాత్రము కూడా ఇంకా మాట్లాడకూడదు, బోధింపకూడదని వారికి ఆజ్ఞాపించిరి. పేతురు యోహానులకు ఆజ్ఞ ఇచ్చారు, మీరు యేసు నామానికి ప్రకటించొద్దు, సువార్త ప్రకటన చేయొద్దు, చేస్తే ఈసారి వదిలిపెట్టమన్నట్లుగా వార్నింగ్ ఇస్తే వాళ్ళు ఏమంటున్నారు తెలుసా? పేతురు యోహానులు వారిని చూచి, దేవుని మాట వినట కంటే మీ మాట వినటం దేవుని దృష్టికి న్యాయమా? మాకు దేవుని మాటే ముఖ్యము, దేవుని యొక్క పని చేయటమే మాకు ముఖ్యము, మీ మాట కాదని స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ రీతిగా వారు విడుదల పొందిన తర్వాత, వారు బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడేం చేస్తున్నారు? దేవునికి బిగ్గరగా మొరపెడుతున్నారు. దేవునికి స్తోత్రం చెల్లిద్దామండి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి బిగ్గరగా మొరపెట్టినటువంటి అనుభవాలు కలిగినటువంటి వాళ్ళుగా ఉన్నారు. మనము
విడిపించబడినటువంటి మీదట మనం మొరపెట్టడం ఆపొద్దు, ప్రార్థన చేయటం ఆపొద్దు. మీరు లోకములో నుండి విడిపించబడినటువంటి అనుభవంలో ఉన్నారు, ఇప్పుడు మంచిదే. దేవుని యొక్క వాక్యం విన్నారు, వాక్యం మీతో మాట్లాడింది, ప్రభు మీతో మాట్లాడారు, మిమ్మల్ని దర్శించారు కదా, మీకున్నటువంటి కష్టాలు తొలగించారు. మీరిప్పుడు దేవుని యొక్క మాట ప్రకారంగా మారు మనసు పొందారు, బాప్తిజం పొందారు, వాక్యం ప్రకారంగా బాప్తిజం పొందారు, సంఘములో చేర్చబడినటువంటి అనుభవంలోనికి మీరు వచ్చారు. ప్రభు యొక్క శరీర రక్తములో క్రమంగా పాలు పంపులు పొందుతూ మీ జీవితాన్ని కొనసాగిస్తూనే వస్తూ ఉన్నారు. అయితే ప్రార్థన చేయటం మానవద్దు, దేవుని పాదాలు విడిచిపెట్టవద్దు. ఇక్కడ వీళ్ళు విడుదల పొందిన తర్వాత వారు ఆజ్ఞాపించారు, మీరు యేసయ్యను గురించి బోధించకూడదు, మాట్లాడకూడదు, ఆయన పేరెత్తొద్దని చెప్పినా కూడా మరి బిగ్గరగా కేకలు వేశారంట, మరి బిగ్గరగా దేవునికి మొరపెట్టారు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం, హల్లెలూయా. మరొక సందర్భం జ్ఞాపకం చేస్తా ఉన్నా. అపోస్తుల కార్యముల గ్రంథము 12వ అధ్యాయంలో 3వ వచనములో పేతురును పట్టుకొనెను, ఆ దినములు పులియని రొట్టెల పండుగ దినములు, అతని పట్టుకొని చెరసాలలో వేయించి ఇంకా పండుగ అయిపోయిన తర్వాత ప్రజల యొద్దకు అతని తేవలనని ఉద్దేశించెను. దేవుని బిడ్డలారా, పేతురుని కూడా పట్టుకొని చంపాలి అనేటువంటి ఆలోచన నాటి దినాన ప్రభుత్వము కలిగి ఉన్నది. మనం ఎలా ఉన్నాం? మనం ఏం చేస్తాం? మనకెవరికైనా సరే మనల్ని కూడా ప్రశ్నించడానికి గవర్నమెంట్, మీరు యేసయ్యను ప్రార్థిస్తూ ఉన్నారు, యేసు అనేటువంటి మతాన్ని మీరు తీసుకున్నారు, మతంలో దిగిపోయారు మీరు అని కొంతమంది అంటారు. ఇతర మతాలకు చెందినటువంటి వారు యేసయ్యను నమ్ముకుంటే వాళ్ళ పితరులు ఇట్లానే అంటారు, మీరు యేసు మతంలో దిగిపోయారు, యేసులో దిగిపోయారని మాట్లాడుతూ ఉన్నారు. ఆ రీతిగా మనల్ని శిక్షిస్తూ ఉన్నారు, దుర్భాషలాడుతూ ఉన్నారు. ఏ ఫంక్షన్స్కి పిలవట్లా, మర్యాద ఇవ్వట్లా మనకు. ఆ పరిస్థితులు మన జీవితంలో ఎదురవుతూ ఉండొచ్చు. కానీ నాటి దినాన వారు ఏం చేశారో తెలుసా? పేతుని బంధించి వేస్తే చెరసాలలో చంపబడడానికి హతసాక్షిగా పేతురు అవడానికి సిద్ధంగా ఉంటే ఏం చేస్తున్నారు తెలుసు? సంఘం అంతా 5వ వచనంలో వ్రాయబడింది చూడండి. అపోస్తుల కార్యముల గ్రంథము 12వ అధ్యాయము 5వ వచనం చదువుకుందాం. పేతురు చెరసాలలో ఉంచబడెను, సంఘము అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. దేవునికి మహిమ కలుగునుగాక, హల్లెలూయా. ప్రియదేవుని బిడ్డలారా, పేతురు చెరసాలలో ఉంచబడ్డాడు, కానీ సంఘం అయితే అతని కొరకు ఆసక్తితో కాదండి, అత్యాసక్తితో ప్రార్థన చేస్తుందంట. దేవునికి మహిమ కలుగునుగాక, హల్లెలూయా. అత్యాసక్తితో అంటే ఆసక్తిని కోల్పోలా, దేవుని మీద ఉన్నటువంటి నమ్మకాన్ని కోల్పోలేదు. లోకంలో ఉన్నటువంటి వారి దగ్గరికి, ఎవరి దగ్గరికి వెళ్ళి ప్రయత్నం చేయాలా, అయ్యా మా పాస్టర్ గారిని, మా పేతురు గారిని బంధించారు, విడుదల చేయండి ఏ రికమెండేషన్ దగ్గరికి వెళ్ళలేదు. కానీ దేవుని సన్నిధిలో ఆసక్తితోటి, అత్యాసక్తితోటి, దేవా నువ్వే మాకు దిక్కునాయనా అని ప్రార్థన చేస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం, హల్లెలూయా. మనకు కూడా ఇలాంటి పరిస్థితులు, కొన్ని పరిస్థితులు, ప్రాణం పోయేటువంటి పరిస్థితులు, ఈ అవమానం నేను తట్టుకోలేను, నా ప్రాణం తీసుకుంటాను అనుకునేటువంటి పరిస్థితులు కొంతమంది జీవితాల్లో వరదలాగా వస్తూ ఉన్నాయేమో. ఒకదాని తర్వాత ఒక సమస్య నీ ఇంటి ముందుకొచ్చి తలుపు కొడతా ఉన్నదేమో. నువ్వు తలుపు తీయకపోతే బ్రద్దలు చేసుకుని రావడానికి సిద్ధంగా ఉన్నటువంటి సమస్యలు ఉన్నాయి. అయితే నువ్వేం చేస్తా ఉన్నావు? నా ప్రియ కుమారుడా, నా ప్రియ సహోదరి, మీరేం చేస్తూ ఉన్నారు? వాళ్ళైతే అత్యాసక్తితో ప్రార్థన చేశారు. అంతకుముందు వరకు మామూలుగా ప్రార్థన చేశారేమో, కానీ దేవుని పాదాలు బలంగా పట్టుకొని, విడవకుండా పట్టుకొని
అయ్యా విడిపించు నాయనా అని ప్రార్థన చేస్తే దేవుడు వారి ప్రార్థన ఆలకించి పేతురుని విడిపించాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. నీ ప్రార్థన దేవుడు ఆలకించడా? నీకు సమస్యల నుండి నీకు సమాధానం ఇవ్వడా? తప్పనిసరిగా ఇస్తాడు. సమస్య వైపు నువ్వు చూసి భయపడుతున్నావేమో కానీ ఆయన వాటిని తేలికగా తెంచివేయగలుగుతాడు. తేలికగా వాటి నుంచి విడుదల చేస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, నీవు ఐగుప్తుని విడిచిపెట్టావు, కనానుకు పరమ కనానుకు వెళ్తున్నావు, లోకాన్ని విడిచిపెట్టి వెళతా ఉన్నావు. కానీ సమస్యలు నీ మీద దాడి చేస్తూ ఉన్నాయి. ప్రియ దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలు ప్రజలు ఎలాగా మొరపెట్టిన అనుభవంలో ఉన్నారో నూతన నిబంధన ఇశ్రాయేలుగా ఉన్నటువంటి నీవు కూడా మొరపెట్టేటువంటి అనుభవంలో ఉండాలి. మొరపెట్టండి, దేవునికి మొరపెట్టండి. దేవుడు మిమ్మలను విడిచిపెట్టకుండా కాపాడేవాడుగా ఉన్నాడు. అటువంటి కృప ప్రభువు మనకందరికీ దయచేయునుగాక. చిన్న మాట ప్రార్థన చేస్తాను, మిగిలినటువంటి మాటలు నెక్స్ట్ ఎపిసోడ్లో కూడా ధ్యానం చేసుకుందాం. చిన్న మాట మీ కొరకు ప్రార్థన చేస్తున్నా. స్తోత్రం నాయన, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. ఈ మాటలు వింటున్నటువంటి ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకొని దీవించి ఆశీర్వదించండి. కార్యక్రమం స్పాన్సర్ చేసిన బిడ్డను మీరు దీవించండి నాయన. ప్రభువా మా తండ్రి, ఈ మాటలు వింటున్నటువంటి ప్రతి ఒక్కరి జీవితాలలో ఏ సమస్య ఎదురైనా మొరపెట్టేటువంటి అనుభవం, ఆరోగ్య విషయం కానీ ఏదైనా సమస్య ఏదైనా విడుదల దయచేసి మీ నామానికి మహిమను తెచ్చుకోమని మీకే సమర్పించుకుంటే యేసయ్యనామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ఏక దేవుని దీవెన ప్రతి ఒక్కరికి తోడుగా ఉండి నడిపించి వర్ధిల్ల చేయునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.